పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన లేఖన ధ్యానం వద్దాం. అందరం కూడా పరిశుద్ధుల ప్రార్థనలు. అంశం ఏంటండి? పరిశుద్ధులు. అందరూ స్వరమెత్తి చెప్పండి. పరిశుద్ధుల ప్రార్థనలు చెప్పండి. ఈ అంశమును దేవుడు మనకు అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా కొన్ని మాటలు మనల్ని తెలియజేసి మనల్ని బలపరుస్తున్న సందర్భాలు. ప్రార్థన విషయంలో పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు ఎంత శక్తివంతమైనవో, అవి ఎలాగున వారి కార్యాలు జరిగించినవో దాని గురించి మనం వింటూ ఉన్నాం. అయితే ఆ అంశంలో భాగముగా మరి ఒక పరిశుద్ధుల ప్రార్థన అనే అంశంలో మరి ఒక పార్ట్ ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి అసలు ప్రార్థన చెయ్యాలంటే, ప్రార్థన నడిపింపు రావాలంటే కూడా దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? దేవుని ఆత్మ నడిపింపు. చెప్పండి అందరూ ఆ మాట. కెన్ యూ రీడ్ ఇట్? జెనసిస్ చాప్టర్ 41 verse 38. ఆది కాండ గ్రంథము 41వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుదాం. జెనసిస్ చాప్టర్ 41 verse 38. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యముల నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్టుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెబుదాం. స్తోత్రం చెబుదాం. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. వినిచిన వాళ్ళందరితో మాట్లాడు ప్రభువా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యోసేపును గురించి ఫరో మాట్లాడుతున్నాడు. ఫరో చక్రవర్తి ఏమని? ఈతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం చూడగలమా అంటే, ఒక అన్యుడికి అర్థమైంది ఇతడు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు అని. హల్లెలూయా. ఫరో చక్రవర్తి ఒక సమస్య నిమిత్తమై యోసేపుని జైల్లో నుంచి పిలిపించడం జరిగింది. పానదాయకుడు, భక్ష్యకారుడు అనేటువంటి ఇద్దరిలో జైల్లో పానదాయకుడు, భక్ష్యకారుడు అనేటువంటి ఇద్దరు జైల్లో వేయబడితే రాజును చంపుతున్నారని ప్లాన్ వేస్తే వాళ్ళిద్దరికి వచ్చిన కళను, దర్శనాన్ని వివరంగా జైల్లో చెప్పాడు యోసేపు. ఆ సంగతి ఆ చెప్పినట్టుగానే యోసేపు చెప్పినట్టుగానే కళ భావం జరగటం వల్ల యోసేపును బయటికి తీసుకొచ్చాడు. అయితే రాజుకు వచ్చిన దర్శనాన్ని యోసేపు చెప్పటం వలన అక్కడ ఏం జరిగిందంటే యోసేపుని ఘనపరచడం జరిగింది. ఆమేన్. ఇక్కడ ఒకడు దేవుని ఆత్మచేత నింపబడుట వలన ఉన్న ఆ దర్శనాన్ని వరాన్ని బట్టి, లేక కళలకి అర్థం చెప్పే వరాన్ని బట్టి అతను ఏమయ్యాడంటే ఆ సమయంలో దీవించబడ్డాడు. ఆమేన్. అంటే ఒక గిఫ్ట్ వలన అతను దీవించబడ్డాడు. అతనికి ఉన్న దర్శనాన్ని వివరించే వరం ఉండటం వలన రాజు దగ్గరికి వెళ్ళి నిలబడగలిగాడు. రాజు ఎదుట నిలబడగలిగాడు. రాజుకు వచ్చిన దర్శనాన్ని చెప్పగలిగాడు. చెప్పుట వలన దేవుడు ఏం చేశాడు? అతన్ని హెచ్చించాడు. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున హెచ్చించబడతాడు. ఇఫ్ యు ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. దేవుని ఆత్మ లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా నడిపింపు రాదు. ప్రతిరోజు కనీసం ఏ అంశంలో నేను ఒక కన్నీరు చుక్కుండాలి. ఆమేన్. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఒక అవకాశం, మంచి అవకాశాన్ని దయచేస్తాడు. నువ్వు ఎదుగుటకు, దేవుని స్తోత్రం, నువ్వు నిలబడుటకు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇంతకాలంగా అసలు యోసేపు అనేవాడే ప్రార్థన చేయలేదా? అసలు యోసేపు ప్రార్థన చేసినట్టుగా ఎక్కడ కూడా ఉండదు. అతని జీవితం అంతా కూడా రాసినట్లేదు. కానీ అతనుకున్న భక్తి, ప్రార్థన, విధేయత అన్నీ ఎలా వచ్చాయి? ప్రార్థన ఉంటేనే వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అతను అభిషేకించబడిన వాడుగా, ఆత్మతో నింపబడిన వాడుగా. ఆత్మతో ఎప్పుడు నింపబడతావు? ప్రేయర్ చేస్తేనే. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ యోసేపు ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడు మనం చూడగలమా అన్నాడు. ఒక అన్యుడు అర్థమైంది, అరే ఇతను దేవుని ఆత్మ కలిగిన వాడని. అంటే యోసేపు జీవితంలో ఒక ఛాన్స్, ఒక అభివృద్ధి, ఒక హెచ్చింపు, లేకపోతే ఒక ఘనత వచ్చింది అంటే కారణమో అతడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు గనుక వచ్చింది. హల్లెలూయా. ఎస్. ఆర్ యు ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తికి దేవుడు ఛాన్స్ ఇస్తాడు, హెచ్చిస్తాడు, కనపరుస్తాడు.
ఆమేన్. నువ్వు అందుకే నీ బిడ్డల కోసం నువ్వు చేసే ప్రార్థన కూడా, కుటుంబం కోసం, సంఘం కోసం మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి ఒక ఘనమైన కార్యాన్ని ఒకరోజు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వన్ డే యూ హ్యావ్ టు సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయటకు సమర్థుడై ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. బట్ నీ ప్రేయర్ మాత్రం శక్తివంతమైనదై ఉండాలి. ఆమేన్. ఇతని వలే అన్నప్పుడు పొద్దున ధ్యానం చేస్తున్నప్పుడు, పొద్దున మార్నింగ్ సెక్షన్లో ధ్యానం చేసేటప్పుడు ఇతని వలే అన్నప్పుడు సూటిగా నాకు తగిలింది ఆ మాట. అరే, దేవుని ఆత్మచేత ఎల్లప్పుడూ నింపబడి ఉండటం ఎలా సాధ్యమేనా? అది సాధ్యమే, భక్తులకు సాధ్యమే. అది ఎవరు కంటిన్యూషన్ చేయగలరు? దేవుని ఆత్మని తనలో ఉండేటట్టు కొనసాగి ఎవరు చేయగలరు అంటే, రోజు ప్రార్థన చేసేవాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నవాడు, పరిశుద్ధంగా బతికేవాడు. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు అతనికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫరో ఎదుట నిలబడినప్పుడు ఏ మాత్రం తడుముకోలా. నీకు వచ్చిన దర్శనం ఏంటి, దాని భావం ఏంటి నేను చెప్తానన్నాడు. దర్శనం ఇట్లా వచ్చింది కళ, దీని భావం చెప్పమన్నప్పుడు వెంటనే ఆత్మచేత నింపబడ్డాడు కనుక వెంటనే దాన్ని గ్రహించి చెప్పాడు వాళ్ళకి. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన వ్యక్తికి అవతలకు వచ్చిన దర్శనం యొక్క దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క వివరణ ఏంటి అనేది క్లియర్గా యోసేపు వెంటనే చెప్పడం జరిగింది. బికాస్ హీఈస్ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో పాస్టర్ జేసుదాస్ గారు వాక్యం చెప్పారు. ఆ రోజు మీరందరూ లీడింగ్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగంగా ఉన్నారు. అవునే అమ్మే, అందరూ బాగా ఉజ్జీవించబడ్డారు ఆ రోజు. అవునా కాదా? అది హోలీ స్పిరిట్ చిత్తం. అది అవునా? అందరూ మామూలుగా కాదు అసలు. నేను కూడా, మేము పాస్టర్లు అందరూ ఫుల్ ఎంజాయ్ చేసాం. పరిశుద్ధాత్మలో సంతోషించాం అసలు. వీఆర్ గోయింగ్ టు వెరీ హ్యాపీ. ఆ స్క్రిప్చర్ అర్థమైన వాడికి తెలుస్తుంది ఆ మాట. హల్లెలూయా. మౌనంగా కూర్చున్నవాడికి, బొమ్మలో కూర్చున్నవాడికి ఆయనకి ఏం తెలుస్తుందంట? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆత్మతో నింపబడేవాడు ఆత్మతో కలుస్తాడు, కనెక్ట్ అవుతాడు. అంతేనా? ఆత్మతో నింపబడినవాడు అవతల పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవుతాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇతని వలే ఆత్మతో నింపబడిన వ్యక్తి మనం కనుగొనగలమా అంటే, వచ్చిన దర్శనం యొక్క వివరణ క్లియర్గా చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఫరో చక్రవర్తి యోసేపును చూసి దేవుణ్ణి కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇతని వలే. హల్లెలూయా. యాజ్ ఎ యంగ్ మ్యాన్, హీఈస్ ఎ యంగ్ మ్యాన్, యవనస్తుడే ఆత్మచేత నింపబడ్డాడంట. నా బాధల్లా, దేవుడి బోధల్లో ఒకటి ఏంటంటే, మన యవనస్తులందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీకు విషయం చెప్పనా? హోలీ స్పిరిట్ టీచింగ్ చేస్తుంది ఎలా ఉండాలో అనేది. హల్లెలూయా. ఒక వ్యక్తిని తాకాలి. అందుకే హల్లెలూయా. ఆత్మచేత నింపబడ్డాడంట యోసేపు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని కనుగొనగలమా అని అంటే, ఆ దేశంలో యోసేపు లాంటి ఎవడు లేడు. ఓ ఛాన్స్ వచ్చింది అంతే. జైల్లో ఉన్నోడికి రాజు ఎదురు నిలబడినప్పుడు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఆమేన్. నేను అంటాను, ఇతనికి అవకాశం రావటానికి గల కారణము పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఒక అన్యజనుడికి అర్థమైంది యోసేపు దేవుని ఆత్మచేత నింపబడిన వాడని. హౌ ఈజ్ రికగ్నైజ్డ్ దట్? ఎలా తెలుసుకోగలిగాడు అసలు? అది అతని కళ యొక్క భావాన్ని, దాని వివరణని అంత అద్భుతంగా చెప్పాడు. ఎవడికి చెప్పటం రాట్లా ఆ ఏరియాలో. ఒక గిఫ్ట్ నిన్ను హెచ్చిస్తుంది, ఒక వరం నిన్ను హెచ్చిస్తుందనండి. హల్లెలూయా. చెప్పరేందండి? ఒకసారి వీడియో పాజ్ ఉన్నప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పు. ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఆత్మచేత నింపబడిన వాడికి ఒక అవకాశం దేవుడు హెచ్చించే అవకాశం ఇచ్చాడు. ఆమేన్. ఆత్మచేత నింపబడిన వాడు హెచ్చించే అవకాశం ఎందుకు ఇచ్చాడు? అతడు దేవుల్లో కొనసాగుతున్నాడు కనుక. ఆమేన్. హీ కంటిన్యూస్లీ ప్రేయింగ్ ఫర్ గాడ్. ఆత్మను పోగొట్టుకోకూడదు. అందుకు చెప్పండి, పరిశుద్ధాత్మను పోగొట్టుకోకూడదు అనండి. ఒక రోజు నిన్ను అది హెచ్చిస్తుందనండి. ఒక ఛాన్స్ వచ్చిందండి. వచ్చినప్పుడు ఆత్మచేత నింపబడిన వాడికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఆ రాజు ఎదురు నిలబడినప్పుడు ప్రపంచ దేశం మొత్తానికి కావాల్సినటువంటి ఆహారం మొత్తాన్ని ఒక్కడే సమకూర్చే అంత టాలెంట్, అంత అవకాశం, అంత ఘనత, అంత పేరు, ఒక ఛాన్స్ గాడ్ హ్యాస్ గివెన్ బై టు యూ. నీకు కూడా అవకాశం ఇస్తాడు. ఆత్మచేత నింపబడిన వాడికి దేవుడు అవకాశం ఇస్తాడు. Then why don't you fulfill the Holy Spirit?
ఎండిపోయిన గోతి దగ్గరికి ఎవడైనా వెళ్తాడా మంచినీళ్ళ కోసం? అది ఫుల్ఫిల్ అయితేనే అక్కడ తాగటానికి ఏమన్నా ఉండే అని వెళ్తాడు. ఎండిపోయిన సంఘాలు, ఎండిపోయిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకేం ప్రతిఫలం దొరకదు. ఇక్కడ దేవుని ఆత్మ సమృద్ధిగా ఉంది కనుక నీవు నింపబడతావు. నువ్వు తాగటానికి కూడా ఇక్కడ దొరుకుతాయి. హల్లెలూయా. అదే జీవజలము, అదే వాక్యపు జలము. ఆమేన్. పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు నింపబడినట్టే, అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తివే అయితే ఖచ్చితంగా నా దేవుడైన ప్రభు నిన్ను ఒకరోజు హెచ్చిస్తాడు. నిన్ను దేవుడు అధికారులు ఎదుట నిలబెట్టి నిన్నే అధికారిగా చేస్తాడు. యోసేపు జీవితంలో సరిగ్గా అది జరిగినప్పుడు మన జీవితంలో ఎందుకు జరగదు? అది పాత నిబంధనలోనే కృప అంత అధికంగా ఉన్నప్పుడు కొత్త నిబంధనలో మరి ఎక్కువ లేదా? హల్లెలూయా. ఎందుకని హెచ్చించబడతాం, బట్ we should not fulfill the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడట్లేదు సార్. అదే తిప్పలు. ఇప్పుడు ఎందుకు ఒక వ్యక్తికి శ్రేష్టమైన దీవెన కలగట్లా? ఎందుకు ఒక ఛాన్స్ రావట్లా విశ్వాసులకైనా యవనస్తులకైనా? వై? బికాస్ దే నాట్ ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్. ఒక అన్యజనుడికి ఎలా అర్థమైందంటారు? దర్శనాన్ని వివరించినందుకు. అందరూ చెప్పండి, ఒక వరం ఒక ఆశీర్వాదం అనండి. ఎస్, వాస్ వన్ గిఫ్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లెస్సింగ్ ఫర్ యూ. ఒక వరము నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. యోసేపుకున్న వరమే ఆత్మ నింపుదల, హోలీనెస్. అతన్ని దేవుడు ఒక రోజున హెచ్చిస్తే అది ఎట్టుందో తెలుసా? అసలు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఈనాడు కూడా యోసేపులని ఎగ్జాంపుల్గా తీసుకొని భక్తి చేసే యవనస్తులు ఎందరో ఉన్నారు. హల్లెలూయా. యోసేపులాగా జీవించే వాళ్ళు ఎందరో ఉన్నారు. హల్లెలూయా. యోసేపులాగా హెచ్చించబడిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఇతడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడిని ఒక అన్యుడు, ఒక ఫరో గుర్తించాడు. పరిశుద్ధుల ప్రార్థనలు ఎంత శక్తివంతమైనది! యోసేపు ప్రార్థన ఎంత శక్తివంతమైనది! జైల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, బాధలో ఉన్న ఏ మాత్రం దేవుని విడిచిపెట్టలేదు కదా. హల్లెలూయా. కష్టాలు తరిమినాయి, అన్నలు తరిమారు, జైల్లో పడ్డాడు, నిందలు వచ్చాయి, తప్పు చెయ్యని నేరానికి నిందలు పడ్డాయి. అయినా దేవుని పక్షాన నిలబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక రోజున ఎప్పటికైనా నా దేవుడు నన్ను హెచ్చించకపోతాడా? ఎప్పటికైనా నా దేవుడు నన్ను ఆశీర్వదించకపోతాడా? ఎప్పటికైనా ఏనాటికైనా నేను నా తలను పైకెత్తడా? హల్లెలూయా. అంతవరకు ఓపికపట్టు, దేవుని ఆత్మచేత నింపబడు. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. యూ మస్ట్ ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆత్మచేత నింపబడిన వాడికి జీవితంలో హెచ్చించే ఛాన్స్ ఇస్తాడు దేవుడు. విషయం చెప్పనా? దావీదు దేవుని ఆత్మచేత నింపబడిన వాడా కాదా? ప్రార్థన లేకుండా ఆత్మ నింపుదల ఉండదు కదండి. రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు, అంటే 7 times. సార్ పిచ్చెక్కిపోద్ది అసలు నాకు. వెళ్ళినప్పుడు గంట 2 గంటలు 3 గంటల టైం తెలియదు, కానీ 7 times ప్రైజ్ చేసేవాడు కింగ్ డేవిడ్. అరే రాజు అయ్యుండి ప్రార్థనకు అంత అవకాశం ఇచ్చిన అప్పుడు నీవేంటండి ప్రార్థనకు అవకాశం ఎవరు? చాలా మంది ఇవ్వట్లేదండి. 7 times హీస్ ఎ కింగ్. రాజ్య భారం అంతా భుజాల మీద ఉంది కింగ్ డేవిడ్కి. కానీ ప్రియులారా 7 సార్లు అవకాశం ఇచ్చాడంట దేవునికి. 7 times యాజ్ ఎ డే ఫర్ డే. ఒక్క రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తే ఆ కృపేదో నువ్వు కూడా చూస్తావు. చెయ్యక కదా సార్ ఈ తిప్పలంతా, అసలు డ్రైనే, అలా ఎండిపోయిన గొయ్యి. మనం వాక్యం వింటాం కానీ దాన్ని ఫాలో అవ్వం. అక్కడే తేడా వస్తుంది. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎండిపోయిన గొయ్యవైతే అయ్యావు, కానీ నిన్ను మాత్రం దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీది ఎండిపోయిన గొయ్యిగా కాదు, ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తిగా. నేను అదే కోరుకుంటున్నాను. ఒక గిఫ్ట్ అతన్ని హెచ్చించింది. దేవుని ఆత్మను భద్రంగా కాపాడుకుంటున్నాడు హృదయంలో. అలా ఉండటాన్ని బట్టి హెచ్చించాడు దేవుడు. అంతే కదండి. నీ టాలెంట్, నీ సబ్జెక్టు, నీ స్టడీ ఇవన్నీ తర్వాత, ముందు దేవునితో ఉంటే కదా హెచ్చించేది. మీకు విషయం చెప్పనా? ఆత్మతో నింపబడిన వాడిని దేవుడు పెద్ద పెద్ద వారి ఎదురు నిలబెడతాడు. హల్లెలూయా. నీకు ఇంకో జోక్ చెప్పనా? ఎంత పెద్ద స్థానానికి వెళ్ళిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి స్థలం నుంచి ప్రార్థన చేయండి అయ్యారు అంటాడు. హల్లెలూయా. ఎవరు ఇప్పుడు గొప్ప దేవుని స్తోత్రం? విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ? హల్లెలూయా. ఏది బెస్ట్ నీకు? అధికారుల మీద కూడా తల పెట్టగలిగింది, ఆమె చేయి పెట్టగలిగింది. ఇది ఉన్నతమైన సేవ సార్.
ఈ యాజకత్వం ఉన్నతమైనది, ప్రపంచంలో ఎవ్వరికీ లేనిది. హల్లెలూయా. కేవలం దేవుని చేత మాత్రమే ఎన్నుకొనబడినది. హల్లెలూయా. దేవుడు మాత్రమే నిలబెట్టేది. హల్లెలూయా. ఎంత గొప్ప! బిల్ క్లింటన్ అయినా కావచ్చు, పెద్ద జో బైడెన్ అయినా కావచ్చు, ఇప్పుడున్న ట్రంప్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరిదైనా అయ్యారు ప్రార్థన చేయండి అంటే ఎలా పెట్టాలా? యాజకుడు. హల్లెలూయా. యాజకుడు హస్తం అతని మీద పెడితే యేసు రక్తమే జయం. హల్లెలూయా. అంటే ఏంటి? బికాస్ ఆఫ్ గాడ్. దేవుని బట్టి దేవుని ఆత్మ కలిగిన వాడు నా మీద తల మీద చేయి పెడితే నాకు ఆశీర్వాదం. ఆయన ఒక ఫరో చక్రవర్తి గుర్తించాడు, ఆత్మ చేత నింపబడినరా బాబు యోసేపు అని. హల్లెలూయా. ఎంతకాలమైంది కొత్త నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధాత్మతో నింపబడ్డామా? ఆత్మ నింపుదల ఉందా? పరిశుద్ధాత్మతో నింపబడ్డా కేవలం భాషలో ఒక్కటే కాదు, సూచన కాదు. పరిశుద్ధాత్మతో ఉన్నవాడికి రకరకాలుగా వరాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. ఆమేన్ చెబుదామా? పరిశుద్ధుల ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి. నీకు అర్థం కావాలి. నీ ప్రార్థన నువ్వు రోజుకి 7 సార్లు చేస్తున్నావు. అసలు ప్రార్థన కనీసం రోజుకి 3 సార్లు చేస్తున్నావా? మనం మోకరించినప్పుడల్లా 2 గంటలు చేస్తున్నావు. పోనీ ఇవేమీ లేకుండా నేను ప్రతిఫలం కావాలి, నాకు అది కావాలి చెయ్యడు దేవుడు. ఎట్లా చేస్తాడు? ఆయన ఆత్మ నీలో నివాసం సస్టైన్ అవ్వాలి. ఆత్మ నీలో ఉండి అది సస్టైన్ అవ్వాలి అంటే కొనసాగుతూ ఉండాలి, పోగొట్టుకోకుండా చూసుకోవాలి. మీకు పోయినట్టు అర్థమైతే తెలుసా? మీకు తెలుస్తుందో లేదో మరి. కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఒక్క మాట అంటే కూడా స్పిరిట్ లీడింగ్ రాలా నాకు. ఒక చిన్న మాట అన్నందుకు తొందరపడి అన్నాను ఒక విశ్వాసిని. కాని మాట కూడా కాదు అది. మరి పెద్ద ఎదవలాగా ఉన్నవారు నువ్వు అని చెప్పేసి అన్నా. అందుకే నడిపింపు రాలా. వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలు. నేను చెప్పేది మొత్తం సత్యమే. ఎంత జాగ్రత్తగా ఉండాలో మారు మనసు పొందిన వాళ్ళు. పరిశుద్ధాత్మ లీడింగ్ ఎంత ఉందో లేదో నీ ప్రార్థనలో నాకు తెలిసిపోద్ది. మీరు చేసే ప్రార్థనలు కూడా ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడి చేస్తున్నారో తెలిసిపోద్ది నాకు. దేవుడు నాకు వరం ఇచ్చారు. హల్లెలూయా. కానీ ఎవరిని నేను డిస్కరేజ్ చేయకూడదు. ఎందుకంటే అందరినీ మనం ఏం చేయాలంటే మోటివేషన్ చేయాలి, ప్రేయర్ చేయమని మనం చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతసేపు వారిని అభిషేకించేది? ఎంతసేపు పడుతుంది? ఆమేన్. హల్లెలూయా. ఒక వరం ఒకరోజు అతడు హెచ్చించబడటానికి కారణమైంది. ప్రార్థన దాని వెనక ఉంది, శక్తివంతమైంది. ఆమేన్ అని చెబుదామా? ఇనుము అతన్ని బాధించెను అని కీర్తన గ్రంథంలో ఉంది. వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమైతే ఇనుము అతన్ని బాధించెను అని ఉంది. సంఖ్యల చేత బంధించినప్పుడు బాధపడ్డాడంట యోసేపు. అయితే ఇక్కడ మీరు గమనించండి, బాధపడ్డాడు నిజంగా. ఆ బాధలన్నీ సహించాడు. హల్లెలూయా. బాధలన్నీ సహించి భరించిన తర్వాత సర్వశక్తి గల దేవుడు అతన్ని ఏం చేశాడంట? హెచ్చించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థనకి జవాబు రావట్లేదేంటి? నా ప్రార్థనకి జవాబు రావట్లేదేంటి? ఇంకెంతకాలం వేచాలి? ఎంతకాలం ఎదురు చూడాలి? ఎంతకాలం అనుకోవద్దు. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఈ పాపం శ్రమలు పడ్డాడో ఆ తర్వాత దేవుడు అతన్ని హెచ్చించిన దాన్ని బట్టి మీరు గమనించండి. ఆహా, దేవుడు ఒక రోజున బాధపడిన వ్యక్తిని, ఎన్ని సంవత్సరాలు బాధపడిన వ్యక్తినైనా హెచ్చిస్తాడు. ఒక రోజున ఫలం చూపిస్తాడు. హల్లెలూయా. ఆమేన్ అని చెప్దామా? ఓకే. పరిశుద్ధుల ప్రార్థనల వల్ల ఇదంతా సాధ్యమైంది. ఒక ఐగుప్తు దేశం అంతటికి ఆహారాన్ని ఇవ్వగలిగిన జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. గవర్నర్ని చేశాడు దేవుడు యోసేపుని. ఆమేన్. హల్లెలూయా. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ యెహోషువ చాప్టర్ 7 verse 9. అందరూ చెప్పండి, యెహోషువ ప్రార్థన అనండి. యెహోషువ ప్రార్థన. మొన్న ఏం చెప్పాను? సూర్యచంద్రులను ఆపాడు. అవునా కాదా? అవునా? ఆయన ప్రార్థనకి ఏమైపోయింది? సూర్యుడా నువ్వు గిబియోలో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోలో నువ్వు లోయలో నిలువు. అవునా? యెహోషువ ప్రార్థనలు భలే శక్తివంతంగా ఉంటాయి. ఆయన ప్రార్థనలో రెండోది చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ప్లీజ్ రీడ్ యెహోషువ చాప్టర్ 7 verse 9. అదంతా అక్కర్లేదమ్మా. ఒకే పాయింట్ రా. ఏంటంటే 9వ వాక్యం మనం అనుకున్న 9వ వాక్యం. ప్లీజ్ రీడ్. కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ప్రార్థన స్టైల్స్ చూసారా?
పరిశుద్ధుల ప్రార్థనలో నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళు వాడిన పదాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. డిఫరెంట్ వేలో వాళ్ళు ప్రజెంట్ చేశారు ప్రార్థన. హల్లెలూయా. అది కూడా ఏదో తెలివిగా పదాలు వాడారని నేను చెప్పట్లా. తెలివిగా పదాలు ప్రార్థనలో వాడాలని నా ఉద్దేశం కాదు, బలమైన పదాలు వాడాలని నా ఉద్దేశం కాదు. నేను చెప్పేది ఏంటంటే ఆత్మ నడిపింపుతో చేసిన ప్రార్థన, వాళ్ళు ఉపయోగించిన పదాలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో చూడండి అంటున్నాను. ఆమేన్. ప్రేయర్లో నువ్వు మాటి మాటికి పలికిందే పలుకుతున్నావేమో, అట్లా కాదు. ఆత్మతో నడిపించబడు, స్పిరిట్తో లీడింగ్లో ఉండు. ఆమేన్. ఇది లోతైన అనుభవం. ఇది ఇక్కడ యెహోషువ అలాగే చేస్తున్నాడు ప్రార్థన. అతను చేసిన ఆ ప్రార్థనలో డిఫరెంట్ వేలో ఒక పదాన్ని పలికాడు. అదేంటో చూడండి, నేను చదువుతున్నాను. 9, కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని. ఏంటి విని? శత్రువుల ఎదుట ఇశ్రాయేలీయులు నిలవలేకపోయారు అని కనానీయులు ఈ దేశ నివాసులు విని, ఓ ఇశ్రాయేలీయులు, నీ గురించి కనానీయులు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఓడిపోయారా అని అంటున్నారు. చాలామంది అంతే అంటారు కదా. నువ్వేదన్నా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు కానీ, ప్రభువుని నమ్ముకున్నందుకు కానీ అవతల వాళ్ళు అంటారు, నువ్వు వెళ్తున్నావు కానీ నీకేం మేలు జరిగింది? నాది కూడా 4 రోజుల క్రితం నాకు కూడా ఒక పదం వినబడింది ఒక విశ్వాసి గురించి. నేను పేరు ఊరు ఏం చెప్తున్నా. ఇలా అంటున్నారంట అన్ని జనులు, మీరు చర్చికి పోతున్నారు కదా, మీ దేవుడు ఈ కార్యం చేయడా? ఓరే, నీ దేవుడు చేస్తాడు అసలు పలకడ కదరా, యేసు రక్తమే జయం. హల్లెలూయా. మన మీద తెగ నిందలు వేసేస్తారు. సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? కనానీయులు ఎవరైతే ఉన్నారో ఆ దేశ నివాసులందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. ఏమంటున్నారంట? మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామం గురించి నీవేమి చేయదు అని ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రైరంశం అసలు చూడండి ఎట్టుందో. వాళ్ళు మమ్మల్ని అందరినీ తుడిచిపెట్టేశారనుకో, నీ పేరు సంగతి ఏమవుతాయా? ప్రార్థనలో అసలు అది మనం పెట్టగలమా ఆ పాయింట్? ప్రభువా, నాకు ఈ నష్టం జరిగితే నీ నామానికి మహిమ, నీ నామానికి ఏమైద్ది అనుకున్నావు? నీ నామానికి అవమానం రాదు అని అనగలమా? మనం అందరం నీ చిత్తమా ప్రభువా, నీ ఉద్దేశం ప్రభువా. ఈయన పెట్టిన ప్రేయర్ పాయింట్ చూడండి ఎంత బలంగా వాడాడు. కనానీయులు వాళ్ళందరూ మమ్మల్ని కలిసి తుడిచిపెట్టేస్తే ఘనమైన నీ నామానికి మహిమ వచ్చిద్దా ప్రభువా? ఏమవుద్ది? నీ నామానికి అవమానం కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను అదే గమనించాను. వావ్, ఏం ప్రేయర్ చేస్తున్నాడు ఇతను, ఎంత బలమైన ప్రేయర్ పాయింట్ పెట్టాడు అక్కడ. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి తెలుసా? తన ఘనమైన నామం నిమిత్తం కార్యం చేయడానికి రావాలి. తన ఘనమైన నామం నిమిత్తం దిగి రావాలి. హల్లెలూయా. తన ఘనమైన నామం నిమిత్తం దిగి వచ్చి అద్భుతమైన కార్యం వారి పక్షం చేయాలి. హల్లెలూయా. మరి అంతేగా, తన ఘనమైన నామం, ఆయన నామానికి అవమానం ఆయన తెచ్చుకోడు. ప్రభువా, నువ్వు నన్ను అన్ని జనుల నుంచి పిలుచుకున్నావు, నా తలను పైకెత్తు, నీ నామానికి అవమానం రానీయకు అని ప్రార్థన చేయటంలో తప్పు లేదు. అది నేను చెప్పే మ్యాటర్ ఇక్కడ. నన్ను అవమానం చెంద నీకు, నా తల దించ నీకు, నిందల పాలు కా నీకు, నీ నామానికి ఘనత వచ్చేటట్టు చేసుకో. ప్రేయర్ అట్ట చేయండి అంటున్నాను. దేవుని స్తోత్రం. మీరు పరిశుద్ధులు చేసిన ఈ ప్రార్థన ప్రేయర్ పాయింట్స్, రిక్వెస్ట్లు డిఫరెంట్ వేలో ఉన్నాయి. అబ్రహాం చెప్పింది విన్నావా? అబ్రహాం చేసిన ప్రార్థన ఎంత బలంగా, ఎంత డిఫరెంట్ వేలో చేశాడు. అవునా? పరిశుద్ధుల ప్రార్థనలు మనం ధ్యానం చేయాల. ప్రార్థన అంటే ఇది సింపుల్ థింగ్ కాదు. నేను దీన్ని ఉపదేశ క్రమంలో చెప్తున్నాను మీకు. చాలా లోతైన విషయం. మీరు ఇప్పటి వరకు కూడా వాళ్ళు యెహోషువ ప్రార్థన చేశాడు, అబ్రహాం ప్రార్థన చేశాడు, మరి పలానా వాళ్ళు ప్రార్థన చేశారని తెలుసుకున్నారు. కానీ వాళ్ళ ప్రేయర్ వేసి ఎలా చేశారో చివరిలా ఈ ఉపవాస దినాలు అదే స్పెషల్ మీకు. దేవుని స్తోత్రం. ఈరోజు భోజనాలు ఏంది స్పెషల్ అంటే రొయ్యల బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ అనమాట, లేకపోతే మటన్ టిక్కా, చికెన్ ఫ్రై. మీరు అనలేదు ఆమెనని నిజంగా పెట్టేద్దాను అనుకుంటారేంటి? అదిగో అంతకంటే బలమైనది చెప్తున్నాడు దేవుడు అంటున్నాను నేను. ఓరు బాబు, మా దగ్గర డబ్బులు ఆడి మీకు అయ్యింది పెట్టడానికి. దేవుని స్తోత్రం. మా దగ్గర లేవు. హల్లెలూయా. కాబట్టి మటన్ టిక్కా అదే, చికెన్ ఫ్రై అదే, దమ్ బిర్యానీ అదే, ఫ్రాన్స్ అదే, అన్నీ ఇదే ఇవాళ. రోజు తిని బాగా బలం పొందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలో కనానీయులు ఎదుట మేము తలదించుకోకూడదు. నన్ను అవమానకరంగా మాట్లాడిన ఎదుట నేను తలెత్తుకోవాలి. నువ్వు నా తలెత్తు.
ప్రపంచం అందరూ కూడా మమ్మల్ని చూసి ఏమంటారు, ఇదేంటయ్యా బాబు మమ్మల్ని ఎట చేస్తున్నావు అని అనబాకు మరి తొందరపడి. నువ్వు మరీ ప్రార్థనలో దేవుడు ఎట్ట అనమన్నాడు కదా అని చెప్పి మరి ఆయన నామాన్ని నువ్వు కించిపరిచినట్టు మాట్లాడకూడదు. ప్రార్థన తప్పది. దేవునికి అచంచలమైన గౌరవం ఇస్తూ సమృద్ధిగా లోబడుతూ ఆయనకి ఏం చేయాలంట, ఇది ఈ మాటను, ప్రభువా నీ ఘనమైన నామానికి మహిమకరంగా మమ్మల్ని ఆశీర్వదించి మా తల పైకెత్తు, మా నింద తొలగించు, మా దేవుడు గొప్పవాడని మా చుట్టాల్లో బంధువులు అందరికీ తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది జరగదంటారో అది జరిగిన తర్వాత నేను వచ్చినప్పుడు నాకు ఇచ్చే విలువ ఎంత గొప్పగా ఉంటుందో ప్రభువా, అది నీకు ఇచ్చినట్టేగా నాయన. ఎట్ట చేయి ప్రార్థన. హల్లెలూయా. మీ ప్రార్థనలు మంచివే, బలమైనవే, కానీ కొంచెం డిఫరెంట్ వేలో చేయాలి. అవే మీకు అర్థం కావాలి. అది నేను చెప్పేది. హల్లెలూయా. నేను ఒకరోజు ఇలాగే ఇంట్లో అన్ని బాధలు గుర్తొచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తున్నప్పుడు, మా గురించి ప్రార్థన చేసినప్పుడు చాలా డిఫరెంట్ వేలో చేసావు. ఒకసారి ఎలా అంటే, నువ్వేగా నన్ను పిలిచింది సేవకి, నీ నామానికి మహిమ తెచ్చుకో, నీదే సమస్తం, నాకు ఇటువంటిది లేదు అని ఆ వేలోనే మాట్లాడి దాదాపుగా 2 hours ప్రేయర్లో గడిపి 1 గంట 1:30 2 ముగించాం. అసలు నేను అనుకున్నాను ఆ రోజు, ఏంది ప్రభా నేను ఏంది ఎలా చేశాను ప్రార్థన అంటే, ప్రేయర్ దేవుని సన్నిధికి ఎలా వెళ్తే ఎలా చేస్తే అది ఆయన ఇష్టపడతాడు కూడా తెలుసుకోవాలి. ఓకే మనం అలా కాదు, నువ్వేదో అనుకుంటున్నావని కాదు, నీకు వచ్చిన వర్డ్స్ కాదు. దయచేసి నన్ను తప్పుగా ఫీల్ అవ్వకండి ఎవరు. మీ ప్రార్థన అమూల్యమైనదే, గొప్పదే కాదంటలేదు, కానీ కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచించండి. ప్రార్థన ఎలా చేయాలి, ఇంకొంచెం డెప్త్గా ఎలా చేయాలి, అలా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పట్లే మీరు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన పిచ్చెక్కిపోద్ది అసలు ఆ వర్డ్ చదువుతుంటే. కనానీయులు, మళ్ళీ ఒకసారి చదువమ్మ మాట. అది అసలు నన్ను అడిగితే మీకు ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ దొరికినట్టే ఆ వర్డ్ దొరికిందంటే. అంతే మరి. విని నాకు మళ్ళీ నవ్వు కూడా వస్తుంది. నువ్వేం చేస్తావో మరి, నీ నామాన్ని నీ ప్రజలైన వాళ్ళు తుడిపి పెట్టబడితే నువ్వేం చేస్తావో మరి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అవును నిజమేగా, తొందరగా యాక్షన్ తీసుకుంటాడు. యాక్టివేషన్ తొందరగా అవుతాడు దేవుడు. నీవే మరి చూసుకో, నాదైతే ఏం లేదు. పిలుచుకుంది నువ్వే, అప్పగించింది నువ్వే, చేసేది నువ్వే, నడిపించింది నువ్వే, ఏడదా తీసుకొచ్చింది నువ్వే, మధ్యలో వదిలిపెడతావా? ఇప్పుడు గుడ్డోడు ప్రార్థన, గుడ్డోడు అడిగాడు, ఏమని అడిగి, ఏది అల్లకోలం అంతా ఈ జనం అంతా గందరగోళం ఏంటంటే, నజరేయుడు యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడంటే, యేసా అందరూ యేసు 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 అని ఎప్పుడు పెడుతుంటే, గుడ్డోడు మాత్రం దావీదు కుమారుడు డిఫరెంట్లో పిలిచాడు. హల్లెలూయా. ఆయన అంటే పిలిచాడు, దావీదు కుమారుడా అని పిలిచాడు. అప్పుడేంటి కథ, యేసుప్రభు ఆగాడా లేదా? నేను ఒక్కడే దావీదు కుమారుడు అంటున్నాడు. ఎవరైనా మంచి ధర్మశాస్త్రోపదేశకుడా, లేకపోతే వాక్యం తెలిసినోడా అని చూస్తే గుడ్డోడు. హల్లెలూయా. ఈ గుడ్డోడు కొన్న ప్రత్యక్షత లేకపోతే ఎట్ట మనకి, అందుకు కదా మన ప్రార్థన జవాబు రావట్లేదు. ఈ ఇన్సావండి. హల్లెలూయా. ఏం మనుషులు సార్ అసలు. ఓ రయ్యని కనుక వరకంటే గుడ్డోడేనయ్యో. దేవుని స్తోత్రం. వాక్యంలో ఎలా ఎలా పెట్టి చేయాలో, ప్రార్థన ఎలా చేయాలో. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద హోలీ స్పిరిట్. పిల్లారా, ఎట్ట ప్రార్థన చేయాలో కూడా తెలియట్లేదు. చర్చికి వచ్చి బైబిల్ బట్టి బాప్తిజం రొట్టె తీసుకొని ఇంతకాలం అయింది. అందరూ యేసుని పిలుస్తుంటే మేలకుండా జనరల్గా వెళ్ళిపోతారు. దావీదు కుమారుడు అంటే ఆగాడు ఆయన. ఇక్కడికి వాక్యం తెలిసినాడు అనుకుంటాను. చూస్తే గుడ్డోడు. ఆ గుడ్డోడికి తెలిసిన తెలియట్లే మనకు. దేవుని స్తోత్రం చెప్పట్లా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రార్థన కంటెంట్లో కనానీయులు ఎదుట వాళ్ళ దేశం అంతటా మేము నశించిపోతే, ఘనమైన నీ నామానికి నువ్వేం చేయదువో, ఏం చేస్తావు? నీ నామంకి చెడ్డ పేరు వస్తుంది. మరి ఏం చేస్తావు? మా గురించి చెప్పవా అయ్యా ఏసయ్యా అని అంటుందే. అప్పుడు దేవుడు వెంటనే కార్యం చేశాడు. నీ ముఖం ఎందుకు ఏడా నేల మోపుకున్నావు, లే చర్చి ముందు ప్రార్థన చేస్తున్నావు, లే ముందు చేయాల్సింది ఏంటంటే యాక్షన్. హల్లెలూయా. ఇప్పుడు వరకు ప్రార్థన చేసావు, ఇక యాక్షన్. హల్లెలూయా. ఇక మొదలుపెట్టు. ఎవడు దొంగతనం చేశాడో, ఎందుకు ఓడిపోయారో, ఆకాన్ అనేవాడు మరి ఎరుకో ప్రాంతంలో ఉన్నట్టు బంగారాన్ని దొంగిలించి తీసుకొచ్చి ఆశపడి గోడానంలో దాచిపెట్టుకున్నాడు. అసలు వచ్చింది అందుకే శాపం. నేను ఎందుకు తోడుగా లేను, నీకు అర్థమవుతుందా? ఒకడు తప్పు చేశాడు,
అందరు చెప్పండి. మన తప్పులు మనకు గుర్తురావు అనండి. ఎదుటోడికి బాగా గుర్తుంటాయి అనండి. వాస్తవం అది. ఇవన్నీ నిత్య సత్యాలు. ఎదుటోడిది అవి బాగా గుర్తుపెట్టుకుంటాం. మనం చేసింది మర్చిపోతాం. పూర్తిగా మర్చిపోయి ఏం చేస్తాం తెలుసా? నేను ఐఆమ్ సో పర్ఫెక్ట్ అనుకుంటాను. చూసాంలే, మన పర్ఫెక్ట్ ఏందో యేసు ప్రభుకి తెలుసు. నేనేంటో మీరేంటో, అసలు నేనేంటి అనేది నాకు తెలిసిద్దిగా నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు. ఆమె కొద్దిగైనా ఆత్మలో రోషం ఉన్నవాళ్ళు హల్లెలూయా అని చెబుదాం. ఆత్మలో రోషం అనండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎంత డిఫరెంట్ వేలో చేశాడైనా, అది నేను అనేది. మీరు నేర్చుకునేది ఏంటో ఆ నేర్చుకునేది అప్లై చేయండి అంటున్నాను. ప్రభువా, అన్ని జనుల మధ్య నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా నువ్వు నన్ను పిలిచావు కదా, ఇప్పుడైతే అవమానం వస్తే తండ్రి నువ్వు దర్శించి నన్ను లేవనెత్తి నా తలను పైకెత్తు, నిందను అవమానాన్ని కొట్టివేయి. ఎక్కడ దించబడింది అక్కడ తలెత్తుకోవాలి. ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే సంపాదించుకోవాలి. సాయం దయచేయ్యా అని వేడుకో, అడుగు. జైల్లో పడ్డానంతకాలం యోసేపుకి బాధ దుఃఖం కలిగినా ఒకరోజు విడుదల ఉందిగా. ఆమె ఒకరోజు హెచ్చింపు వచ్చిందిగా, ఒకరోజు ఆశీర్వదించబడ్డాడుగా. ఉసూరుమంటూ ఉండగా విశ్వాసంలో బలపడు. హల్లెలూయా. ఓకే, లెట్స్ గోయింగ్ టు అనదర్ ఇంకొక ప్రార్థనా శక్తి. ఓకే, ఆమేన్, హల్లెలూయా చెబుదాం అందరం. లెట్స్ గోయింగ్ టు రీడ్ 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 18, 19. ఇక్కడ సొలొమోను గారి యొక్క ప్రార్థన ఎలా చేశాడు? The Solomon's prayer. Please read. పద్దెనిమిది 19. ఓకేనా? ఇక్కడ ఇది సొలొమోను గారి ప్రార్థన. ఇది ప్రేయర్ అన్నమాట. ఈ ప్రార్థనలో దేవుని గురించి ఎలా చెప్తున్నాడు, ఆయన గురించి, తండ్రి గురించి చెప్తున్నాడు. ప్రార్థనలో ఆయనకే చెప్పటం. హల్లెలూయా. ఆయన గురించి ఆయనకే చెప్పటం. ఆ మాట, ఆ పదాన్ని మోషే గారు కూడా వాడాడు చాలాసార్లు. ఆయన గురించి ఆయనకి చెప్పటం. అయ్యా, మోషే గురించి ఒక మాట చెప్తా. అది వివరించడానికి ముందు మోషే గురించి ఒక మాట చెప్తా. నా వైపు చూడండి అందరూ ఒకసారి. నా వైపు చూడండి. ఈ జనమంతటిని నేను మోషేను తప్పుకో, తొలగించేస్తాను, వీళ్ళందరినీ సంహరించి కాల్చేసి నీ నుంచి ఒక గర్భఫలాన్ని పుట్టిస్తాను, జనాన్ని పుట్టిస్తాను, కనాను చేసేని వాళ్ళకి ఇస్తాను అన్నాడు. అయితే మోషే ఏమన్నాడు? అక్కడ అడ్డుపడి నీ నామానికి అవమానం వచ్చిద్దయ్యా, ప్రజలంతా ఇట్లా అయిపోతే అన్ని జనులు ఏమనుకుంటారయ్యా. చూడండి ఎలా పదిగాడు పదం. అవునా? ఇక్కడ మనం చూస్తే సొలొమోను గారు కూడా ఎట్లా డిఫరెంట్ వేలు చెప్తున్నాడు చూడండి. ఐ వాంట్ టు రీడ్ దట్ ఒకసారి. 7వ అధ్యాయమైన చాప్టర్ 6 కదా, చాప్టర్ 6 or 18, 19 చూడండి. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఇది ప్రశ్న. ఆకాశమును చూడండి, ప్రార్థనలో ప్రశ్న. హల్లెలూయా. ప్రార్థనలో ఏంటి? ఇక మీకు చెప్పేదంతా పరాకాష్ట ప్రార్థనలే. హల్లెలూయా. ఇక నేను మీకు బోధించేదంతా మామూలు ప్రార్థనలు వేరు, సండే స్కూల్ ప్రార్థనలు వేరు, కొంచెం ఎదిగిన వాళ్ళ ప్రార్థనలు వేరు, ఇక పరాకాష్ట ప్రార్థనలు వేరు. దేవుని స్తోత్రం. మీకు ఆ రేంజ్కి వెళ్ళిపోవడమే ఇక. హల్లెలూయా. ఆ షిఫ్టింగ్ అవుతుంది, రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా సండే స్కూల్ ప్రార్థనలు వద్దు. ప్రభువా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచాడు, అయిపోయింది, వేసి రక్తమే చేయం. ఇప్పుడు నువ్వే ఆహారంగా మారాల్సిన సమయం. ఇప్పుడు నువ్వే 5 రొట్టెలు 2 చేపలుగా మారి ప్రజల కొరకు దీవెనకరంగా మారాల్సిన సమయం ఇదే. చూసావులే, ఏకాడికి నువ్వే 5 రొట్టెలు 2 చేపలు తినేద్దామనే. ఇది నువ్వు తినేటివేనా సండే స్కూల్ ప్రార్థనలో? హల్లెలూయా. అసలు ఎదిగిన వాళ్ళు ప్రార్థన లేదు కూడా కాదు, ఇప్పుడు పరాకాష్ట ప్రార్థన. అసలు వాక్యంలో ఎదిగిన వాళ్ళు అయితే ఆమేనని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు కదా 18వ వాక్యంలో, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే ప్రభువా. ఇక విషయం చెప్పనా? అందరూ చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడు చెప్పండిరా, ఏందిరా మీరు
ప్రార్థన చేసేటప్పుడు దేవుని గురించిన దర్శనం ఉండాలి. ప్రార్థన చేస్తా ఉంటే గుడ్లో మెల్లగా చేసుకుంటా ప్రభా అని చేసుకుంటూ పోవటమేందిరా నాయన. ఆ ప్రార్థన ఒక దర్శనంతో చేయరా నాయన. హల్లెలూయా. ప్రార్థన దర్శనం ఏందన్నా? మరి నోటితో ఎటు చేస్తావురా? నీ దేవుడు ఎవరో నీకు అర్థం కావద్దా? హల్లెలూయా. ఈ సొలొమోను గారు ప్రార్థన చేస్తూ నీవు దేవుడు అలాంటి వాడు, ఎంత గుణసంపన్నుడు, ఎంత శక్తి ప్రభావం కలిగాడో చెప్తూనే ఆయన ప్రభావ స్వరూప దర్శనం ఆకాశం పట్టదంట, భూమి పట్టదంట. హల్లెలూయా. కెన్ యు అండర్స్టాండ్ దట్? హల్లెలూయా. ఆకాశములు నిన్ను పట్టచాలవే అన్నాడు. అంటే ఈ దర్శనం ఉంది సొలొమోనుకి, నీవు ఎంత గొప్ప దేవుడవో అని. హల్లెలూయా. నీవెంత గొప్ప దేవుడవో అని ఒక దర్శనం సొలొమోనుకు ఉంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సిలువలో యేసుప్రభు ఏమీ చేతగాక చచ్చిపోయినాడు అలాగా కూర్చొని ప్రభువా నువ్వు ఏందయ్యా ఇట్టయిపోయి అంటవా? ఏదిరా ప్రార్థన? ప్రార్థనలో పునరుద్ధానం ప్రత్యక్షత కనపడాలి. తిరిగి లేచినందుకు వందనాలు, మా కొరకు సజీవుడిగా లేచినందుకు వందనాలు, పరలోకానికి వెళ్ళినందుకు వందనాలు, తిరిగి రాబోతున్నందుకు వందనాలు. ఈ టైపులో చేయి. దేవుని స్తోత్రం. గుడ్ ఫ్రైడే రోజు మాత్రం అది చేస్తావు, వెరీ గుడ్, మంచిదే. నా పాపాల కోసం సిలువలో మరణించావనే మాట నువ్వు పలకాలి, నిజంగానే ఒప్పుకోవాలి. అది చేయకుండా ఉండకూడదు, మనం చెయ్యాలి. కానీ ఇంకా అందులోనే ఉండిపోతావేంట్రా? ఆయన పునరుద్ధానం కూడా ఉందిగా. దేవుని స్తోత్రం. తిరిగి లేచి 40 రోజులు కనపడ్డాడుగా. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళి మరలా వస్తున్నాడుగా. హల్లెలూయా. నువ్వు అక్కడే ఉండిపోతావేంట్రా సమాధిలో? హల్లెలూయా. నిన్నెవడు సమాధిలో ఉండమన్నాడు, ఆయనే పునరుద్ధాడు. నువ్వెందుకురా సమాధిలో ఉంది? ఇంకా ఆయన లేచాడు, ఆయన లేచాడు. ఈజ్ నాట్ ఇన్ టంబ్, ఈజ్ రెజరెక్టెడ్. ఆయన సమాధిలో లేడు, లేచాడు. లేచినాడు, ఆ సమాధి గెలిచినాడు. హల్లెలూయా. తెలుసా పాట? ఏది ఆడండి ఒకసారి, పల్లవి పాడండి. ప్రపంచంలో సమాధులన్నీ ముయ్యబడ్డాయి, ఎప్పుడు గెలవలా. యేసుప్రభు ఒక్కడే గెలిచాడు. ఎవ్రీ టంబ్ ఈజ్ క్లోజ్డ్. ఆడు బతుకు క్లోజ్ అయిపోయింది, ఆడు క్లోజ్ అయిపోయింది, ఆ సమాధి కూడా క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. ప్రభు ఒక్కడే తిరిగి లేచాడు. ఓన్లీ హీస్ రెసరెక్టెడ్ గాడ్. ఆయన యందు నిరీక్షణ ఉంది మనకి, ఎందుకంటే ఆయన సమాధిలో లేడు. హల్లెలూయా. హీస్ అలైవ్, సజీవుడిగా ఉన్నాడు. ఆమెనే చెబుదామా? ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడు అని ఒక దర్శనం ఉండాలి ప్రార్థనలో. నా దేవుడు ఆకాశ మహాకాశములు పట్టచాలనంత గొప్ప దేవుడు అనే ఆ దర్శనం నీకు ఉండాలి. హల్లెలూయా. ఒరే యేసుప్రభు వారు దోనిలో ఉన్నారు నిజమే, నీ పక్కనే ఉన్నాడు నిజమే. ఆ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియకుండా దోని తోలేతనా ఏ మనిషి నువ్వు అసలు? హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది మీకు? దోనిలో యేసుప్రభు ఉన్నాడు, శిష్యులు కూడా ఉన్నారు, గాలివాన వచ్చింది, వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఈ దేవుడు ఎంత గొప్పవాడో ఒక దర్శనం ఉండాలి శిష్యులకి. ఏంటంటే ఎంత గొప్పవాడంటే ఈ విశ్వమంతటిని కలుగు చేసిన కుమారుడు ఈయనే కదా అని. హల్లెలూయా. ఈ దర్శనం లేకుండా పేదం చేస్తావు, ఈ దర్శనం లేకుండా తెడ్డు తోలుతావు, పడవ తోలుతావు, ఏమిరా నువ్వు ధోని నడిపిస్తున్నావు కానీ యేసుప్రభు నీతో ఉన్నాడు. ఆయన ఎవరో ఎలాంటోడో నీకు తెలియకుండా వెళ్ళిపోతున్నావు ధోనిలో. అది కాదు, కరెక్ట్ కాదు. ఆయన గురించిన దర్శనం నీకు ఉండాలి. ఆమేన్. వెర్ ఈజ్ యువర్ ఫెయిత్ అనలేదు ఆ దేవుడు. అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు? హల్లెలూయా. ఆయన గురించిన దర్శనం ఏదండి నీకు? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు కదూ. మరి నీ దర్శనం ఏంటి? చిన్న చిన్న రాయిలో చెక్కి, యేసుప్రభు వారిని చెక్కి, శిలువ మీద చెక్కి, క్యాండిల్స్ వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, నీ జుట్టు ఆయనకిచ్చి, ఎవడు ఇవన్నీ చెప్పింది అసలు? ఆయన ఉద్దేశ్యం అంతా వేరు, ఆయన అభిషేకం అంతా వేరు, ఆయన పునరుద్ధానం అంతా వేరు, ఆయన పరిశుద్ధత అంతా వేరు, ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన యొక్క తలంపులు వేరు, ఆయన శక్తి వేరు, ఆయన మహాప్రస్థానము వేరు, ఆయన మహిమ వేరు, ఆయన గ్లోరీ వేరు. సమస్త దూతలందరూ కోట్ల మంది ఆయన సాష్టాంగ పడుతున్నారు. అది ఆయన రేజు తీసుకొచ్చి రాయిలో పెడతావేవిరా, రాయిలో పెడతావేరా, ఎంత చేసేవేవరా, పశువుల తొట్లో పండుకోబెట్టేవేవరా? దేవుని గురించిన దర్శనం ఉండాలి. నీ దేవుడు ఎవరో నీకు దర్శనం ఉండాలి. ఆయన అందుకే గుళ్ళో ఉండట్లా, హృదయాల్లో ఉంటానన్నాడు. గుళ్ళో బంధించినవి చాలా ఉన్నాయి, అవి అక్కర్లేదు. ఆయన అక్కడ ఉండేవాడు కాదు, యేసయ్య విగ్రహాల్లో ఉండేవాడు కాదు, యేసయ్య హృదయంలో ఉండే దేవుడు. ఆయన గురించిన దర్శనం నీకు ప్రార్థనలో ఉండాలి. ఏం లేకుండా అసలు మీకు విషయం చెప్పనా? ప్రార్థన ఎంతమందికి ఇష్టం? ఈ విషయం చెప్పనా?
మీరు దయచేసి చేతులు తొందరపడి పైకెత్తకండి. ప్రార్థన ఎంతమందికి ఇష్టం? ప్రార్థన చేయటం నీకు ఎంత ఇష్టమో ఏంటి, నువ్వంటే దేవుడికి అంత ఇష్టం అవుతాయి. ప్రార్థన అంటే నీకు ఎంత ఇష్టమో నిన్ను చూసిన దేవుడికి ఆయన అంత ఇష్టపడతాడు నిన్ను. నీకు ప్రార్థన అంటే నిర్లక్ష్యం ఉంటే ఆయన లెక్కే చేయడు, అసలు పట్టించుకోడు. అలాంటి వాళ్ళు కూడా తీసి అవతల పడేసిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఏ మాట మాట్లాడితే బేతనియాలో లాజరింటికి ఎందుకు వెళ్ళాడు? ప్రేమించేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కనిపెట్టేవాళ్ళు ఉన్నారు. హృదయాన్ని కోసెత్తాడు లాజరైతే. హల్లెలూయా. బీద లాజర్ అని ఉంటే ఆ కొంపలో ఒక్క పూట గడవటానికి, ఆ ఇంట్లో ఒక్క పూట గడవటానికి చాలా కష్టం అండి, అసలు చాలా కష్టం. అట్లాంటిది ₹1000 దాచిపెట్టి కష్టపడి పోగు చేసి ఎట్టయినా నా ప్రభువుని అభిషేకించాలని ఒక పెద్ద పర్ఫ్యూమ్ బాటిల్ కొని ఆయన వచ్చినప్పుడు పగలగొట్టి తలకి కాళ్ళకి మొత్తం మూసేసింది. పేదలంట వాళ్ళు. ఆయన ఎలా గణపరచాలో మీకు ఏమైనా తెలుస్తుంది? అసలు నీకు కొన్నదంటూ కొంచెం ఇయటం కాదు. హల్లెలూయా. నేను నా జీవితాన్ని ఇచ్చేసాను యేసు ప్రభుకి, నా డిగ్రీలన్నీ త్యాగం చేశాను యేసు ప్రభు, అక్కర్లేదనుకున్నాను సమస్తం. నువ్వు దాచుకుందా అంటూ కొంచెం ఇటువేంద్రా, ఇది అందరూ చేస్తారా పని? సమస్తం దేవుడి కొరకు చేయగలగటం గొప్ప విషయం. ఏది బెస్ట్, ఏది బెస్ట్ అది చేయి. ఆమేన్. ఏది దేవుడు సంతోషిస్తాడు అది చేయి. 4 అణాలు జేబులో ఉండి చేసుకుని అరానా అర్ధన పావనేతో ఏందిరా మీ గురం? హల్లెలూయా. దేవుడిని ఎంతగా తగ్గించావు? నీకంటే పేద వెధవరాలే నయం. హల్లెలూయా. మొత్తం వేసింది దేవుని కొరకు, సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు. ఆ రోజు వాక్యం విని ఎంతమంది రక్షించబడతారు, ఎంతమంది అభిషేకించబడతారు, ఎంతమంది కృప పొందారు, దైవజనులు ఎంతమంది మార్పులోకి వస్తారు ఏమో. అందులో ఆ రాజ్యంలో విత్తిన నీకు శ్రేష్టమైన ప్రతిఫలం రాదా? పరలోకంలో రాదా? భూమి మీద రాదా? గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అసలు దేవుని గురించిన దర్శనమే ప్రార్థనలో నీకు లేకపోతే ఆయన గొప్పతనాన్ని నువ్వు ఎలా వర్ణిస్తావు? సొలొమోను గారు అంటాడు, నువ్వు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు అంట. ఎట్ట అంటే భూమి మీద ఒక్కాలు, ఆకాశం అంతా మొత్తం అంత ఎత్తి నిలబడ్డాడంట. అదే ఆయన దర్శనం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు వారంటే ఏదో ఉమ్మితే ఓకే అన్నాడని, గడ్డం ఊరక పెడితే ఏమనలేదని, సిలువకు మేకులతో కూడా ఏం చేసుకోలేమని అనుకుంటున్నావా? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలంత మహా గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ పదం ఎప్పుడో నేను దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక పాటలో రాసుకున్నాను. ఆకాశములు నిన్ను పట్టజాలవే, నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే. హల్లెలూయా. వేజన్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పాట ఇచ్చాడు. ఆ పాటలో ఈ పదం పెట్టాను, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టవయ్యా. ఇదే దర్శనము, ఇదే మాట స్టెఫెన్ గారు పలుకుతుంటాడు. ఎవరితో తెలుసా? శాస్త్రులతో, పరిశీలతో, రాళ్లతో కొట్టడానికి వచ్చినటువంటి వారితో మాట్లాడుతుంటాడు. ఏమనంటే, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. హల్లెలూయా. ఏం దర్శనం ఉంది సార్ దేవుని గురించి? మన దేవుని గురించి నీకే తక్కువ దర్శనం, తక్కువ క్వాలిటీగా నువ్వు ఆలోచిస్తే నీకు ఎలా దీవెన కలుగుద్ది, ఎలా ప్రత్యక్షతలు వస్తాయి? నీకు అర్థమైందా యేసయ్య గొప్పతనం ఏంటో? మౌనంగా ఉన్నాడు కదా, గొర్రెపిల్లగా ఉన్నాడు కదా, ఏమనలేదు కదా, తిరిగి పలకలేదు కదా, చెంప చూపించాడు కదా, ఇంకో చెంప చూపించమన్నాడు కదా. నిజమే, అట్ట ఉండండి రా, నాలాగా బతకండి రా అన్నాడు. కానీ అసలు ఆయన ఎవరు? యూదా గోత్రపు సింహము, ఈ విశ్వం అంతటిని కలుగు చేసిన వాడు, ఈ విశ్వ జగత్తు అంతటిని కూడా కలుగు చేసి నోటి మాట చేత, తన మహత్తు గల మాట చేత నిర్వహించుచున్నవాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో లేదా, తండ్రి యొక్క మూర్తిమంతమును ఆయన తేజస్సు ఆయన యాస్టీస్గా జిరాక్స్ ఆయన. హల్లెలూయా. యేసయ్య తండ్రి జిరాక్స్. ఆమేన్. మొత్తం నిర్వహిస్తుందంతా యేసయ్య అంట. ఆల్ ద క్రియేషన్ యేసయ్య పాదాలకి ఎంతకి తీసుకొచ్చి పెట్టాడు తండ్రి. సంఘము అను శరీరములకు యేసు శిరస్సు. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. మనం ఎవరం కాదు, ఆయనే లీడరు. అందుకే నేను ఏ కార్యక్రమం చేసినా ప్రార్థనలో ఆయన చెప్తేనే మొదలు పెడతాను. ఎవరు నడిపింపు అక్కర్లేదు, మనకి యేసు ప్రభు చెప్తే చాలు. దేవుని స్తోత్రం. అన్న ఇట్లా చేయొచ్చుగా అన్న అట్లా చేయొచ్చుగా అన్ని అస్సలు చేయనది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయబోదారు చూద్దాంలేని అంట.
నాతో మంది కొంతమంది సేవకులు సలహా ఇస్తాను, 50 వేలు అన్న ఎందుకన్నా, అరే అట్లా కాదన్న ఇట్టుండన్న అంటాను, అటు చేయను. చాలే అన్న, ఓకే అన్న, ఓకే నువ్వు అన్నట్టుగానే చూద్దాంలే అన్న, దాని గురించి ప్రార్థన చేద్దాం. అక్కడి నుంచి రావాలి. అప్పటి వరకు అది సపోజ్ 50 రోజులు తినాలి, ఇంకొక 3 రోజులు దగ్గర పడుతున్నాయి, ఈ 3 రోజులు ఏముంది అన్నా కానీ అక్కడి నుంచి రాకపోతే పెట్టాం. హల్లెలూయా. అవసరమైతే ఆగుతాం ఆ నెల. ఎందుకు? ఆయన ప్రేరేపణ ఇవ్వాలా, ఆయన నడిపింపు ఇవ్వాలా, ఆయన చెప్పాలా. దేవునికి స్తోత్రం. దర్శనం ఏంటి సార్? ప్రార్థనలో దేవుని గురించి దర్శనంతో ప్రార్థన చేయాలా, ఏదో చేతనం కాదు, మొక్కుబడి ప్రార్థనలు కాదు. పట్టుదల. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆ దర్శనం నీకుంటే అసలు నీకు ఆ నడిపింపే వేరుగుంటుంది. ఆమేనని చెబుదామా? అదే చెప్పండి, మన దేవుడు గొప్ప దేవుడు అనండి. కానీ దాన్ని ఎలా తీసుకుంటావు? నేను అదే చెప్తాను, ఎలా తీసుకోవాలంటే ఆకాశ మహాకాశం పట్టజాలని దేవుడు. అందరు చెప్పండి ఆ మాట. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, అంటే నీకు చూపిస్తా ఎట్లా, మీకు అర్థం కావాలి కదా. 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. 1, 2, 3 త్వరగా కొంచెం స్పీడ్గా చదవాల. ఇక్కడ కూడా యేసుప్రభు వారి గురించి ఏంజిల్ అని అంటే దూత అన్నట్టుగా రాశాడు, కానీ కింద వాక్యం చదివితే ఆయన అని ఉంటుంది. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు వారు. చెప్పండి, ఎవరైనా? చెప్పాలందరూ. ఎవరైనా? యేసయ్య మేఘం ధరించుకొని ఉన్నాడంట. మేఘం. ఇదే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మేఘం ధరించుకొని ఉన్నట్టుగా కనపడతాడు. అదిగో తర్వాత చదువుతాం. హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? బా, ఇది సార్ యేసయ్య రేంజ్. హల్లెలూయా. నువ్వు గుర్తించండి, యేసయ్య రేంజ్ అంటే గుర్తించు. ఆయన ముఖము సూర్యుని వలె. ఈ దర్శనం ఎక్కడ చూశారు? ఒలీవ కొండ మీద, రూపాంతర కొండ మీద మార్పు చెందినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు, ఏంటి యోహాను సువార్తలో ఉంటుంది, ఆయన సూర్యుని వలె ప్రకాశించుచుండెను అని. హల్లెలూయా. ఆయన సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము సూర్యుని వలె ఉండెను. అభిషేకముతో నువ్వు నింపబడితే ఆ దర్శనం నీకు అర్థమవుద్ది. హూ ఈజ్ జీసస్? ఏదో సిలువలో వేయబడినట్టుగా ఎలాడపడతారో చూస్తున్నావా? నీకు ఆ దర్శనం కాదు, అది అవసరమే, కానీ కొంతమేరకు. అసలు విషయం ఏంటంటే ఆయన ఎవరు? సర్వసత్యంలో నిన్ను నడిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుని సర్వసత్యంలో నడిపించబడితే నువ్వు అర్థం చేసుకునే విషయం ఏంటి తెలుసా? ఈ మహా భగ 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 దగ 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 మెరుగుచున్న యేసయ్య సూర్యుని వంటి వాడు. ఆయన రేంజ్ అర్థం కావాలండి. సొలొమోనుకి అర్థమైంది, అమ్మో నువ్వు ఆకాశ మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు నాయన. ఇక్కడ చదవండి కంటిన్యూషన్. ఆయన రేంజ్ ఏంటో చెప్తే, యేసు ప్రభు రేంజ్. తన కుడిపాదం సముద్రం మీద. సింహం ఎట్ట గర్జించితే మీకు తెలుసుగా, ఊహించండి కది. హల్లెలూయా. సింహం గర్జించినట్టుగా గర్జిస్తూ గొప్ప ఆర్భాటించాడంట. అంటే మాట్లాడితే సింహం గర్జించినట్టుంది ఆయన మాట్లాడితే. ఆయన ఒక పాదం సముద్రం మీద, ఒక పాదం భూమి మీద మోపి ఆకాశం అని తెచ్చి నిలబడ్డాడంట. భూమి కాళ్ళ కింద ఉంది. అదే ఆయన రేంజ్. అది యేసు ప్రభు అంటే ఏమనుకున్నారా? మాల పిచ్చి మాల వేసుకొని పిచ్చి చకలు చేస్తున్నావు. హల్లెలూయా. ఎవరో నీకు అసలు చెప్పింది ఎన్ని నీ యాసధారణ? అసలు ఆయన గురించి దర్శనమే లేదు. పలారం మొహం వాళ్ళు. దేవుని స్తోత్రం. ఏమిట్రాడా? సత్య పలహారం, బతికితే పలహారం. వీడికి ఎంత బతుకంతా పలహారం మొహం వేడు. అన్ని జనుల ఆచారంలోకి వెళ్ళిపోయి సర్వశక్తి గల దేవుడు ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, అసలు అర్థం కాదు వీళ్ళకి, ఎప్పటికీ అర్థం కాదు. క్రైస్తవుణ్ణి అని పేరు పెట్టుకొని బతుకుతున్నారు కొంతమంది. ఐఆమ్ క్రిస్టియన్, సో వాట్రా అన్నాడు నాతో పాస్టర్ గారు. మేము పుట్టుకతో పెంచుకోవచ్చు, సో వాటతో పెంచుకోతో లక్షణాలు లేవు అసలు వాడికి. దేవుని స్తోత్రం అనకూడదు, కానీ ప్రభు నన్ను క్షమించును కాక. ఏం చేద్దాం సార్? పుట్టుకతో పెంచుకొస్తంట, పెంచుకోస లక్షణాలే లేవు. ఆనందించడం చేతగాట్ల పరిశుద్ధాత్మ యందు. ఇందు మూలంగా మీకు తెలియజేయనిదేమనగా సదరు. హల్లెలూయా. సదరు ఎలోహిం ప్రార్థనా సంఘ సభ్యులు,
ఈ విధముగా దేవునితో కలవనందున, పరిశుద్ధ ఆత్మ చేత పాలివారవనందున వీరికి పంచాయతీ వారు విధించిన శిక్ష ఏమనగా, గ్రామ పెద్దలు విధించిన శిక్ష ఏమనగా, ఇది పంచాయతీ తీర్మానం సుమా, ఏమనగా అందరూ మార్చి 28వ తారీఖున ఒక్కొక్కడు 10,000 జరిమానా వేయటం జరిగినది. వీళ్ళందరూ కూడా మార్చి 15వ తారీఖు కల్లా ఇది కట్టి పంచాయతీ వారు వేసే శిక్ష నుంచి విడుదల పొందవలసిందిగా ఆదేశించడమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది శిక్ష. మీరు ఏం చేయాలో నేను చాలా చాలా తెలివిగా చెప్పాను. మీకు అర్థమైందా? నేను చాలా తెలివిగా చెప్పాను మీరేం చేయాలో అనేది, ఎంత చేయాలో కూడా చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పంచాయతీ తీర్మానంలో ముద్ర పడిందంటే శిక్షే. జరిమానానే బెస్టా? జరిమానా 50 రూపాయలే కట్టకపోతే, ఇవ్వకపోతే 50. ఎంత ఫ్రీగా ఉంది, ఉండటమే బెస్ట్గా 50 కడితే వెళ్ళిపోతాం అంటే విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అంటే అందులో కూడా మనం ఎస్కేప్ అయ్యేది ఆలోచించుకుంటాం. అందుకని జరిమానా దానికంటే 30,000 ఉంటుంది. దేవుని స్తోత్రం. జరిమానా దానికంటే పెద్దగా ఉంటుంది, దానికంటే ఇదే కట్టేది బెటర్ అనిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి. ఆయన ఎవరు? ఒక ఆయన బిజినెస్, ఆయన కళ్యాణ్, అదేదో జ్యువెలరీ, ఏంటది? కళ్యాణ్ కాదు, లలిత జ్యువెలరీ. డబ్బులు ఊరికే రావన్నట్టు. నీకు కూడా డబ్బులు ఊరికే రావులే. ఈ డైలాగ్ మీది నాచు చెప్తారు మీరు అన్నా. దీవెనలు కూడా ఊరికే రావు. హల్లెలూయా. నా డైలాగ్ అది. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు డబ్బులు ఊరికే రావు అన్నా, నా డైలాగ్ కూడా, దీవెనలు కూడా ఊరికే రావు. దేవుని స్తోత్రం. అంతే మరి. అని ఇది ఏమన్నా కమిట్మెంట్ ఒప్పందం అంటే ఒప్పందమే మరి. ఐ హ్యావ్ డన్ ఫర్ యూ, నేను ఇంత నీ కొరకు చేశాను, నా రాజ్యం నిమిత్తం నువ్వేం చేయగలవంటే మనం ఏం చెప్తాం? అంటే శాతంలేండి ఏదో ఒకటి మరి. అది కాదు. దేవుని స్తోత్రం. ఆయన ఆకాశ మహాకాశములంత పట్టదనంత గొప్ప వ్యక్తిగా, గొప్ప దేవుడిగా నిలబడ్డాడు. సముద్రం ఎంత ఉంది సార్ అసలు? ఎంత పెద్దదని ఆయన పాదం ఎంత ఉంది? వామ్మో. హల్లెలూయా. నేను ఈ దర్శనం చూశాను. ఇమాజిన్ ప్రాంతంలో ఏంటంటే ఆయన నిలబడ్డప్పుడు చిన్న చిన్న పురుగుల్లాగా ఆయన పాదాల దగ్గర తిరుగుతుంటారు జనం. ఆయన రేంజ్ అది. ప్రార్థన చేసేటప్పుడు నువ్వేదో కావాలని చేయొద్దు. ప్రార్థనలో ఆయన దర్శనాన్ని చూడు, ఆయన గొప్పతనాన్ని చూడు. ఆయన ఎంత గొప్ప దేవుడు చూడమ్మా. ఆయన చూస్తేనే నీకు అర్థమవుద్ది, లేకపోతే అర్థం అవుదండి. హల్లెలూయా. చాలా టైం అయిపోయింది. నన్ను చాలామంది ఏమన్నారంటే పగలబెట్టేవిందన్నా అన్నారు. గ్యాస్ ట్రబుల్ వస్తుందని పెట్టేలే అన్నా. ఏం చేస్తావు? దొంగోపాసాలు మనకేమో రాదు చేయటం. ఏసన్న గారితో ఒక ఆయన అన్నాడంట, అన్నా నేను ఉపవాసాలు ఉంటున్నానన్నా. అంటే ఎట్లా ఉన్నా ఉపవాసాలు ఎట్లా అంటే, ఏం లేదన్నా పొద్దున్నే లేచి ఒక గ్లాస్ పాలు తాగుతున్నాను, అది అయిన తర్వాత 2 అరటికాయలు తింటున్నానన్నా, ఆ మధ్యాహ్నం ఇంకేం తింటలేదన్నావు, మరి సాయంత్రం వచ్చానన్నా 2 చపాతీలు, ఒక ఇంకేదో తింటాడంట సాయంత్రానికి, పాలు, అందులో అవకాశం ఉంటే కొద్దిగా బండి రొట్టె ఉంటుంది కన్నా అది కూడా తింటానన్నా. అది అయిన తర్వాత ఇక సాయంత్రం పూట ఎక్కడ ఉపవాసాలు అయిపోయింది కదా, సాయంత్రం ముద్ద అన్నం తినబడు. ఏందిరా పంచింది. నాకు ఒక్కొక్కసారి సిగ్గేస్తూ ఉంటుంది. నేను షుగర్ వచ్చింది కాబట్టి సాయంత్రం వరకు ఉండగలుగుతున్నా, కానీ ఫుల్ ఫాస్టింగ్ సాయంత్రం 9 దాకా ఉందాం అనుకున్నా. అసలు పెద్దలు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, జాగ్రత్త తమ్ముడు అని అన్నాను. బతికినా నీ కొరకే, చచ్చిపోయినా నీ కొరకే అనుకొని ఉంటున్నాం. హల్లెలూయా. షుగర్ వచ్చినోడు పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా మీకు అసలు? అబ్బో, అది దేనికి ఓపిక ఉండదు అసలు. ఒక్కోసారి అదే 2 రోజులకు ఒకసారి 3 రోజులసారి అలాగే ఉంటుంది. కానీ నేను దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి రేపబడుతుంటాను హెచ్చగా, మామూలుగా కాదు.
ఎన్ని బాధలు ఎన్ని ఉన్నా కానీ అవన్నీ జీరోకి వచ్చేస్తాయి. జీరోకి వస్తాయి. అంత శక్తి ఉంటుంది వాక్యంలో, దేవుని ధ్యానంలో. అదే మీ బలం అదే అంటున్నాను నేను కూడా అదే. నా బలం అదే, మీ బలం అదే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. అలా చెప్పండి. సొలొమోను ప్రార్థన దర్శనంతో కూడుకున్నది. స్టెఫెను ప్రార్థన దర్శనంతో కూడుకున్నది. నేను అంటాను, స్టెఫెను ఎప్పుడు చూశాడు? ఆకాశము నీ సింహాసనం, భూమి నా పాద పెట్టమన్నాడు కదా. ఎప్పుడు చూసుంటాడు దర్శనంలోనే చూసి ఆయన గొప్పతనం ఏంటో. హల్లెలూయా. ఆకాశమే ఆయన కూర్చున్న సింహాసనం, భూమి పేటది పెట్టరా అంటే పేట. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఓ మూలన వచ్చినోడు కాదు, ఓ మూలన వచ్చే శానుండయి. దేవుని స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు. ఆల్ ద అథారిటీ, ఆల్ ద పవర్, ఆల్ ద క్యాపబిలిటీ, ఆల్ ద ఎఫర్ట్స్, ఆల్ ద గ్లోరీ, ఆల్ ద క్రియేషన్, ఆల్ ద ఐడియాస్, ప్లాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ ఆయనే. మొత్తం ఆయనే మనకు వచ్చినాయి. దేవుని స్తోత్రం. అక్కడ రాలా ఆ హోలీనెస్. పాపం చేసి పోగొట్టుకున్నాం, తిరిగి మళ్ళా క్రీస్తు ద్వారా సంపాదించుకున్నాం. లాస్ట్ మాట మీరేం, బట్ నాట్ లీస్ట్. హల్లెలూయా. యు హావ్ టు రీడ్ 2 Deuteronomy chapter 6. ఆ 6లోనే 39 చదవండి. మీ విడుదల సమీపించింది. 6వ అధ్యాయం 39 నుంచి, 2వ దినవృత్తాంతములు 6:39 నుంచి. పక్క పేజీ తిప్పటి చాలు. వాడంట వాక్యంలో వాక్యం చెప్తా ఉంటే, నహూము గ్రంథం చెప్తే వాడు బైబిల్ చిరిగిపోతుంది కానీ దొరకట్లేదు. అది నహూము గ్రంథం ఎప్పుడు పరిచయం లేదు మనోడికి. అది ఎక్కడుందన్నా సాయంత్రం దాకా మొదలుపెట్టి తిప్పుతూనే ఉండే కానీ పేజీలు చిరుగుతున్నాయి కానీ దొరకట్లేదు. అది ఒకవేళ మీకు అంతసేపు పక్క పేజీగా ఇంతసేపు తీసారేంది? అంటే ఆయన క్షమించేది కూడా నువ్వే అంటున్నావా? హల్లెలూయా. ఏం ప్రార్థన విషయం అండి అసలు. ఈ ఒక్కొక్కటి చదువుతుంటే బుర్ర పిచ్చెక్కిపోతుందండి నాకు. అసలు మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. హల్లెలూయా. అక్కడ ఏమంటాడు చూడండి. నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనను ఆలకించి వారి కార్యములను నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. చర్చికి వచ్చి ప్రార్థన చేస్తుంటారు. అయ్యా ఏదో బలహీనతలు వస్తారు, పాపం చేసి వస్తారు, ఏదో వస్తారు నాయన, వాళ్ళు వచ్చిన వాళ్ళు నువ్వు అయ్యా దయచేసి నువ్వు క్షమించుదువుగాక, నువ్వే క్షమించుదువుగాక అని ఆయన క్షమించేది కూడా ఈయనే పలికేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. మనం అంటాం, ప్రభా నువ్వు దిగి వచ్చుదువుగాక, నీ కార్యములు జరిగించుదువుగాక, ఘనముగా చేయుదువుగాక. ఆ టైప్ అన్నమాట ఈ పదం. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇష్టపూర్వకంగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. మంచిగా యేసయ్య అంటే ఇష్టంతో, ప్రేమతో హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వారిని క్షమించుదువుగాక. నువ్వు కూడా ప్రార్థనలు చేయొచ్చు. నీ శత్రువు ఎవరు అంటే నువ్వు వారిని క్షమించుదువుగాక. యేసు ప్రభు కొత్త నిబంధనలో డిఫరెంట్గా చెప్పిన అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ప్రార్థన నడిపింపు రావాలంటే మీకు ఏదైనా ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే నడిపింపు, ఎవరినైనా మనం క్షమించకపోతే ఆగిపోతాయి. ప్రేయర్లో నువ్వు చెప్పు, నా ఎడల తప్పు చేసిన వారందరినీ, నన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను ప్రభువా అని చెప్పు. యు సే దట్. నడిపింపు వస్తుంది బాగా. నువ్వు క్షమించమని ఎట్టాగో నువ్వు అడుగుతావు, కానీ నిన్నన్న వాళ్ళని కూడా నువ్వు క్షమించగలగాలి. వండర్ఫుల్ నడిపింపు వస్తుంది అప్పుడు. ఆమేనని చెప్పండి. ప్రార్థనలో నడిపింపు లేకపోతే ఎంత చేసినా కూర్చొని, నడిపింపు రాకపోతే ఇంకేం చేస్తావు? ఆమేన్ అంటావు. హల్లెలూయా. కాబట్టి సొలొమోను గారు చేసిన ప్రార్థనలో, నీ దృష్టి ఎదుట పాపం చేసిన ఇశ్రాయేలులను నీవు క్షమించుదువుగాక. ఆమేన్. క్షమించాలా లేదా? దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? ఆ పదం కూడా నువ్వు క్షమించుదువుగాక అంటే నువ్వు క్షమించాలని కోరుకుంటున్నావయ్యా అని అంటున్నాడు. ఈ ప్రార్థన డిఫరెంట్ వేలో ఆ వర్డ్ ఉంది. కంటిన్యూషన్ చేయండి తర్వాత మాట. దేని మీద కనుదృష్టి ఉంచాలి? నీ గ్లామర్ మీద, నువ్వు వేసుకున్న డ్రెస్ మీద, నువ్వు కట్టిన చీర మీద,
నువ్వు అద్భుతంగా కట్టించిన మందిరం మీద, అది అద్భుతం కాదు, అసలు బలిపీఠం కంటే అసలు అంటావా గొప్ప బలిపీఠమా? దేని మీద దేవుని కనుదృష్టి నిలిచేది? నీ విన్నపం మీద, నీ ప్రార్థన మీద. హల్లెలూయా. నువ్వు ఏదైతే ప్రార్థన విన్నపం చేస్తున్నావో దాని మీద దేవుని కనుదృష్టి నిలుస్తుంది. నువ్వు దానికోసం ఎంత పట్టుదల కలిగి ఉన్నావో అది కూడా చూస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుందా అండి? నువ్వు దేని గురించి ప్రార్థన ఇంట్రెస్ట్గా చేస్తున్నావో ఆ పట్టుదల కూడా చూస్తాడు దేవుడు. ఆ విన్నపం మీద దేవుని కనుదృష్టి ఉంది. ఆమేన్. కెన్ యూ కంటిన్యూ దట్? కనుదృష్టి ఉంచి ముందువుగాక. ఏంటంట? ఏం ఆలకించాయంట? మన విన్నపం దేవుని చెవులు ఆలకించునుగాక. నువ్వు విందువుగాక. నువ్వు మొత్తానికి వినాల్సిందే. నా ప్రార్థన చెవిని పెట్టాల్సిందే. నేను మొన్న ప్రార్థన చేస్తా, 50 రోజుల ఉపవాస ప్రార్థనకి యేసుప్రభుని అడిగాను. 150 మంది కంటే ఎక్కువ పంపొద్దన్నా. నిజంగా 150 మంది. నేను బయటికి వెళ్ళి అన్నగారితో కాసేపు ఉండి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తరాకులు అవన్నీ లెక్కెత్తి 150 ఉన్నాయి. 150 మంది వచ్చారు. నేను దాన్ని చూసి ఫుల్గా హ్యాపీగా, సరిపోయి ఈసారి అక్కడ 500 మందిని అడుగుతున్నా. అంటే మన సామర్థ్యం ఇంతే అని కాదు. నేను 1000 మందిని సమకూర్చండి పాస్టర్ గారు అని చాలామంది సలహా ఇచ్చారు. 1000 మందిని ఆ క్యాంపస్లో తీసుకురావాలని ఆలోచన ఉంది. ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. అంటే మనం ఏదైనా ఒకటి దర్శనం అనుకున్నప్పుడు, ఒక అంశం అనుకున్నప్పుడు దానికి తగినట్టుగా కూడా సిద్ధపడాలి కదా. ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొంపకి నేను పిలిచినప్పుడు నువ్వేం చేస్తా? దానికి తగినట్టుగా వెళ్తావా? ముతక చీర కట్టుకొని పోతావా? ముతక చీర కట్టుకుని పోతే నిన్ను ఆడే ఆపుతారు. దానికి తగినట్టుగా చేస్తావు, అవునా కదా? అంటే మమ్మల్ని కూడా పిలిచారంటగా తయారవుతావుగా. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో, పిలువబడ్డోళ్ళు ఇల్లు ఘనమైన చీర కట్టుకొని వస్తున్నారు, ఘనమైన డ్రెస్ వేసుకొని వస్తున్నారు. చేసేదేమో గొప్ప కార్యంగా అనుకొని తయారు చేసేదేమో కొద్దిమంది చేద్దామా? మాట్లాడాలా? ఏది మాట్లాడరేది మీరు? వద్దు తల్లి, ఇది నీకు దూరం అగునుగాక. అర్థం కావట్లేదు మా వాళ్ళకి ఏవి. ఇది నీకు దూరం అగునుగాక. ఏదది? మౌనమే కాదు, పెద్దగా చేయాలనుకుని కొద్దిగా తయారు చేసుకుని దూరం అగునుగాక అంటున్నా. పెద్దగా దర్శనం ఉందా, మంచిగా కష్టపడదాం, దేవుడి కార్యం జరిగించాలా. ఇంటికి వెళ్ళి కొంతమంది అయినా పశ్చాత్తాపడాలి ఆ రోజు. హల్లెలూయా. అలా చెయ్యాలా, అలా పోరాడాలా. అది దైవ కార్యం జరుగుతున్నప్పుడు. ఆడు మారాడంటే స్తోత్రం. సేవకుడు కూడా వచ్చి నా బతుకు ఇంకా మార్చుకో అంటే స్తోత్రమేగా. అంతే. ఆ కూటం వల్ల 10 మంది మారారంటే స్తోత్రం. మరి ఎంత ప్రయాస? దానికోసమే నువ్వు ఇచ్చావు. ఆమె దీని ప్రతిఫలం పరలోకంలో కొత్తావు, భూమి మీద కొత్తావు. ఒక్కసారి ఇచ్చి 2 సార్లు కోసుకునే వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు? మీరే. ఒక్కసారి ఇచ్చి 2 సార్లు కోసుకునేవాళ్ళు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏది పరలోకం అవుతుంది, భూమి మీద కొడదు సింగిల్ టైం ఇస్తే. అమ్మో, హల్లెలూయా. ఓకే, రైట్. ప్రియులారా, 41 చెవులు ఆలకించునుగాక. బా ఆహాహా. అందరూ చెప్పండి ఆహాహా అనండి. ఆహాహా, ఎంత మంచి వాక్యం. మీరు బాగా పూజిస్తున్నారా? కడుపు నిండా, ఆత్మ నిండా, కడుపు నిండా కాదు, ఆత్మ నిండా. అవునా? ఇప్పుడు అదే మాట చెబుతా. ఇప్పుడు మందసము నా బలము. అందరూ చెప్పండి ఆ మాట. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల బలము మందసము. ఆమేన్. బల సూచకమైన మందసమా నీకై, బల సూచకమైన మందసమా నీకై, సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. హల్లెలూయా. నీ బలము మందసము, నీ ధైర్యము మందసము. ఇక్కడ మందసం అంటే దేవుడే. హల్లెలూయా. కానీ అతను ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు సొలొమోను? ఆ మాట చూడండి. నా దేవా యెహోవా, బలమునకు ఆధారముకు నీ మందసమును దృష్టించి లే అంటున్నాడు. హల్లెలూయా.
బలమునకు ఆధారం అంట మందసం. యేసు ప్రభు నీ బలం అంట సార్. హల్లెలూయా అన్న చెప్పండి. నా బలము యేసయ్యానండి, నా ధైర్యం యేసయ్యానండి. మీరు చెప్పింది ఎట్టుందంటే నేను చెప్పాను కాబట్టి చెప్పినట్టు ఉంది, కానీ ఆ ఫీల్తో చెప్పినట్లేదు మీరు. ఈ ఆర్టిఫిషియల్ మనకు సెట్ అవ్వదు అసలు. యేసు ప్రభుకి అసలే సెట్ అవ్వదు. హల్లెలూయా. నా బలము యేసే, నా ధైర్యము యేసే చెప్పండి నిజంగా. ఇవి ఏంది సార్ అసలు? బయటికి వెళ్తే స్ట్రైక్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక స్లోగన్స్ పలుకుతారు. వాళ్ళు ఎంత గట్టిగా పలుకుతారు సార్, నిర్వీర్యం అయిపోయిన దానికి, వేస్ట్ దానికి. హల్లెలూయా. అంతేగా ఆ కాసేపే వాళ్ళు కేకలే తరిస్తే అసలు గదులు రూములు వాళ్ళు మొత్తం సౌండ్ వచ్చేస్తుంది. ఈ మాట ఎంత బలమైంది సార్. నా మందస్సము దేవుడు, నా బలము దేవుడు, నా శక్తి దేవుడు. ఆ మాట నువ్వు చెప్పలేకపోతున్నావు, అది కూడా బలంగా చెప్పలేకపోతున్నావు, వీక్గా చెప్తున్నావు. బలమైన దేవుడు అని చెప్తూ వీక్గా చెప్తున్నావు, అది పెద్ద మైనస్ పాయింట్ ఇక్కడ. చెప్పగట్టిగా, నా బలము దేవుడు, నా ధైర్యము దేవుడు. హల్లెలూయా. వచ్చేయాలి సార్ బలం ధైర్యం వెంటనే. నేను అసలు అదేరే పండు మనసులో అదేరే పండు. నువ్వు ఉన్నావుగా నాయన, నువ్వు చేస్తావులే, నువ్వు ఉన్నావుగా, నువ్వు చేస్తావులే. మీరు ఇదే టైప్ అవుతున్నారు. వచ్చే 2025 సంవత్సరంలో సిల్వర్ జూబిలీ చేయాలి మనం. దేవుని స్తోత్రం. ఈ ఏడు మండలాలు మొత్తాన్ని గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాను. గొప్ప ప్రోగ్రాం అది. హల్లెలూయా. మీ సంవత్సరం జీతం మొత్తం ఇచ్చేయడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయని, వాళ్ళ సంవత్సరం జీతం మొత్తం వచ్చేద్దని నేను విశ్వసిస్తున్నాను. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్. ఏంది అయ్యగారు ఇవాళ గుంజే ప్రోగ్రాం పెట్టేవాటవా? అంతేమి లేదు. యేసు ప్రభు నడిపిస్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం మేము, అంతే. ఆయన ఎక్కిచ్చాడు ఈ గుర్రం, అంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎక్కించిన గుర్రం ఎక్కి వెళ్ళిపోవటమే. మందస్సము ఇశ్రాయేలీయుల బలం. అవునా? లే నాయనా, నువ్వు రా నాయనా, లేమో, నువ్వు రా మాతో అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మందసమే బలము కదా, ఇశ్రాయేలుకి ధైర్యం కదా. అంటే దేవుడు ఉంటే ఏముందంట? ధైర్యమే. నీ ధైర్యము, నీ బలము. మనం ద్వితీయోపదేశ కాండం 9:3 చెప్పుకున్నాం. ఏంటి? మన ముందు కాపరి అగ్నిలో దహించే అగ్నిలో నడిచేవాడు ఆయన. మీరు రోజు మర్చిపోబాకండమ్మా దాన్ని. దేవుని స్తోత్రం. ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆ మాట అనుకొని బయలుదేరండి. మా ముందు కాపరివి దహించు అగ్నిగా నడవండి నాయన. ఆమేన్. స్తోత్రం. కాబట్టి 41ది రేపు మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మిగతా మాటలు అక్కడ రేపు ధ్యానం చేద్దాం. పాపం పన్నారం వాళ్ళు రారు. అందుకే వాక్యం నేను అదే చెప్తాను. ఇది ఉపవాసం అంటేనే వాక్య పండగ, ప్రార్థనా పండగ,